క్వశ్చన్ నెంబర్ 8. పహల్గామ్ దాడులను కొందరు హిందూ ముస్లిం వివాదంగా ఎందుకు చూస్తున్నారు? ఇది ఎవరికి లాభిస్తుంది? దేశంలో ఉన్న రాజకీయ శక్తులకు లాభిస్తుంది. అంతే. అంటే హిందూ ముస్లిం విభజన ఆధారంగా రాజకీయాలు చేసే వారికి లాభిస్తుంది. కానీ భారతదేశానికి మాత్రం నష్టం వస్తుంది. ఎందుకు నష్టం వస్తుంది? అసీం మునీర్ వాదనే కదా ఇది. అసీం మునీర్ చెప్తున్నది అదే కదా. అసీం మునీర్ 2 నేషన్ థియరీ మన తాతలు కొట్లాడి తెచ్చుకున్నారు మన పాకిస్తాన్ ముస్లింలకు. అవును. అసలు భారతదేశం వేరు, పాకిస్తాన్ వేరు, ముస్లింలు వేరు, హిందువులు వేరు. అందువల్ల మనము వారు వేరు కనుక మనం వాళ్ళతో కొట్లాడాల్సిందే. అదే కదా చెప్పేది. కాశ్మీర్ మనదే అనే థియరీ ఏంటి? పాకిస్తాన్ ఇదే కదా థియరీ. ఒక్కసారి దీన్ని హిందూ ముస్లిం అంశంగా అంగీకరిస్తే వీ లూజ్ కంట్రోల్ ఓవర్ కాశ్మీర్. కాశ్మీర్ మన పాకిస్తాన్ కప్పచెప్పినట్టే అవుతుంది. మనం ఇప్పుడు ఏమంటున్నాం? పాక్ ఆక్రమిత కాశ్మీర్ కూడా మనదే అంటున్నాం. ఒక్కసారి హిందూ ముస్లిం ఇష్యూ అనుకున్న తర్వాత మీకు బెంగాల్లో 25% ముస్లిమ్స్ ఉంటారు. కేరళలో మల్లాపురం ఈ ప్రాంతం అంతా ముస్లిం ఏరియా. ఉత్తరప్రదేశ్లో 25% ఉంటారు. బెంగాల్లో 30% ఉంటారు. తెలంగాణలో 14% ఉంటారు. ఒక్క హైదరాబాద్లో 40% ఉంటారు. ఈ ప్రాంతాలను పాకిస్తాన్కి ఇచ్చేద్దామా? అసలు ఈ ఆర్గ్యుమెంట్ ఎవరికి ఉపయోగపడుతుంది? అసలు ఈ ఆర్గ్యుమెంట్ పూర్తిగా పాకిస్తాన్కు ఉపయోగపడే ఆర్గ్యుమెంటు, భారతదేశాన్ని ఐక్యతను దెబ్బతీసే ఆర్గ్యుమెంట్. మనకు అర్థం కావాలంటే భారతదేశంలో ఉన్న 14 కొన్ని కోట్ల మంది, మోర్ దెన్ 12-13 crores ఉంటారు కదా. 14 crores కరెక్ట్గా నెంబర్ గుర్తులేదు. కానీ కోట్లాది భారతీయ ముస్లింలకు భారతదేశాన్ని మించిన సురక్షితమైన, నాగరికమైన, ప్రజాస్వామ్యబద్ధమైన సమాజం ఇంకెక్కడా లేదు. వెళ్ళి పాకిస్తాన్లో ప్రజలు ఎలా ఉన్నారో ఒక్కసారి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ చూడండి, బెలూచిస్తాన్ చూడండి, ఖైబర్ పఖ్తూన్ఖ్వా చూడండి, మనకు అర్థమవుతుంది. అందువల్ల ఇండియన్ ముస్లిమ్స్ అందరూ గుర్తించాల్సింది వీ హ్యావ్ నో బెటర్ ప్లేస్ టు లివ్ ఎక్సెప్ట్ ఇండియా. అదే సమయంలో భారతదేశంలో ఉన్న ముస్లిమేతరులు, ముఖ్యంగా హిందువులు గుర్తించాల్సింది కోట్లాది మంది ముస్లింలను ఈ దేశం నుంచి పంపించడము సాధ్యం కాదు. ఈ దేశంలో అభద్రతతో వాళ్ళు ఉన్నంతకాలం ఈ దేశం సుభిక్షంగా ఉండదు. అందువల్ల ఇది 2 వైపులా మనకు ఆలోచించాలి. సయ్యద్ ఆదిల్ హుస్సేన్ షా ఎవరండి? ఒక 1000 రూపాయలు తీసుకుని గుర్రం నడిపేవారు. తాను ముస్లిం కనుక తనపైన అటాక్ చేయరు, తాను లోకల్ కాశ్మీరీ కనుక తనపైన అటాక్ కూడా చేయరు. అయినా కూడా తీవ్రవాది దగ్గర తుపాకీ లాక్కొని పోరాటం చేశాడు. దీనివల్ల అనేక మంది టూరిస్టులు తప్పించుకోగలిగారు. మీకు ఇవాళ కూడా మహారాష్ట్రకు చెందిన పెద్ద టూరిస్ట్ బ్యాచ్ తప్పించుకుంది. ఆయన ప్రాణాలు అర్పించారు దానికి. కానీ మన విమానయాన కంపెనీలు పెద్ద ఎత్తున 60,000 టికెట్లు పెంచి దోచుకున్నాయి. సో ఒక 1000 రూపాయల కోసం పనిచేసే ముస్లిం ప్రాణత్యాగం చేశాడే. అందువల్ల దేశంలో ఉన్న ముస్లింలందరి దేశభక్తిని శంకించి, ఈ దేశంలో ఉన్న కోట్లాది మంది ప్రజల దేశభక్తిని శంకిస్తే అసలు ఈ దేశం ఐక్యంగా ఉంటుందా? ఈ దేశం సమైక్యంగా ఉండాలని కోరుకోవాలి కదా. అందువల్ల ఇండియా ఫ్యూచర్ ఇస్ ఇన్ సెక్యులర్ ఇండియా. పాకిస్తాన్ సిద్ధాంతం అది 2 నేషన్ థియరీ మనం అంగీకరించకూడదు. అది ఎట్టి పరిస్థితుల్లో అది నిజం కూడా కాదు. మతము దేశం ఒక్కటైతే బంగ్లాదేశ్ ఎందుకు విడిపోయింది? పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఒకటిగానే ఉండాలి కదా. ఇరాన్ ఇరాక్ ఎందుకు 10 ఏళ్ళు యుద్ధం చేశాయి? ఇవన్నీ దీనికి ఆన్సర్ ఉండాలి కదా. రైట్ సార్. నెక్స్ట్ 9th క్వశ్చన్. జైషే మహమ్మద్, లష్కర్ తోయిబా ఇస్లామిక్ గుర్తింపులను ఎందుకు వదులుకున్నాయి? అంటే వదులుకున్నాయన్న పదం కన్నా దాస్తున్నాయన్నది బెటర్ వర్డ్ అవుతుంది. ఎందుకంటే వారు ఇప్పుడు ఎందుకు ఈ క్వశ్చన్ మీరు అడిగిన ప్రశ్న ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు ఇక్కడ దాడి జరిపినటువంటి వాళ్ళు ద రెసిస్టెన్స్ ఫ్రంట్, TRF అంటారు వాళ్ళు. ఈ TRF 2019లో ఏర్పడింది. 2023లో అనుకుంటా భారత ప్రభుత్వం దీన్ని నిషేధించింది. ఇది నథింగ్ బట్ లష్కరీ తోయిబాకు చెందిన సంస్థ. ఇది జైషీ మహమ్మద్ కూడా ఒక సంస్థ ఉంది. దాన్ని పీపుల్ అగెనెస్ట్ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ అంటారు దాన్ని. సో వీళ్ళు ఎందుకు ఇలా పెట్టుకుంటారంటే మీరు గమనించండి, ఈ ద రెసిస్టెన్స్ ఫ్రంట్లో కానీ పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్లో ఎక్కడ ఇస్లామిక్ ఐడెంటిటీ లేదు. దీనికి కారణం ఏంటంటే యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్, రెసిస్టెన్స్ ఫ్రంట్ అన్న పదాలు వాడడం ద్వారా నిర్బంధానికి వ్యతిరేకంగా ప్రతిఘటిస్తున్నాం. మమ్మల్ని భారత ప్రభుత్వం నిర్బంధిస్తుంటే వారికి వ్యతిరేకంగా మేము సెల్ఫ్ డిటర్మినేషన్, స్వపరిపాలన కొరకు పోరాడుతున్నాము. మా మానవ హక్కుల్ని కాపాడండి అని ప్రపంచంలో ఉన్న ఈ సెల్ఫ్ స్టైల్డ్ హ్యూమన్ రైట్స్ గ్రూప్స్కి అపీల్ చేయడం. ఇది మొదటిది. రెండవది
ఇప్పుడు పాకిస్తాన్ దీనిపైన ఇమీడియట్గా ఏమన్నారు, మాకు సంబంధం లేదు అన్నారు. వాళ్ళు మాట్లాడింది పస్తూన్ లాంగ్వేజ్, అందులో అత్యధికులు. పస్తూన్ భాష ప్రపంచంలో ఎక్కడా మాట్లాడరు, పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మినహా. సో క్లియర్గా పాకిస్తాన్ రూట్స్ కనబడుతున్నా మాకు సంబంధం లేదు, ఇది హోమ్ గ్రౌండ్ టెర్రర్, స్థానికంగా కశ్మీరీ ప్రజలే తుపాకులు పట్టారన్నారు. ఇది టిఆర్ఎఫ్ అనే పేరు పెట్టడం ద్వారా, పీపుల్స్ యాంటీ ఫాసిస్ట్ ఫ్రంట్ అని చెప్పడం ద్వారా పాకిస్తాన్ మేము కాదు ఇది చేస్తున్నది, కశ్మీరీ ప్రజలే భారత్కు వ్యతిరేకంగా తుపాకులు పడుతున్నారు అని ఒక నరేటివ్ పంపడం రెండో ఉద్దేశం. మూడోది పాకిస్తాన్ పైన శాంక్షన్స్ను లేకుండా చూడడం. ఎందుకంటే అక్కడ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని FATF అని పాకిస్తాన్ ఈ తీవ్రవాదుల్ని మద్దతిస్తున్నందుకు అనేక రకాల శాంక్షన్స్ విధించాలంటున్నారు. రైట్. సో ఆ శాంక్షన్ నుంచి జైష్ ఈ మహమ్మద్ గ్లోబల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా పేరు. సో శాంక్షన్ నుంచి బయటపడడం అనేది మూడోది. నాలుగవది స్థానిక కశ్మీరీ యూత్ను దీన్ని రెసిస్టెన్స్గా, ప్రతిఘటనగా చిత్రీకరించి అట్రాక్ట్ చేయాలన్నది వారి మరో లక్ష్యం. ఐదవది ఆర్మ్ ఫోర్సెస్ కన్ఫ్యూజ్ చేయడం. సో ఇది లష్కర్ తోయిబాలో మీకు ఇస్లామిక్ నేమ్ ఉంది లష్కర్ అని, జైష్ ఈ మహమ్మద్ అన్న పేరుంది. దీంట్లో లేకుండా జాగ్రత్త పడడం ద్వారా ఇదేదో వేరే రకమైన సంస్థ ఇది అని మన ఆర్మ్ ఫోర్సెస్ కన్ఫ్యూజ్ చేయడం వాడి లక్ష్యం. రైట్. ఫైనల్గా సార్, సమయం తక్కువ ఉంది. ఈ పహల్గామ్ దాడి కానీ, ఇప్పుడు కాశ్మీర్ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఈ ఉద్రిక్త పరిస్థితులు కానీ కశ్మీర్ ప్రజల జీవన విధానంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? ఖచ్చితంగా వాళ్ళ టూరిజం దెబ్బతింటుంది. పాకిస్తాన్, నేను ఇంతకుముందు చెప్పినట్లు కశ్మీర్కు ఉండేటువంటి GSDP గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్లో 61.7% సర్వీసెస్ సెక్టర్, అందులో ప్రధానంగా టూరిజం. సో అందువల్ల టూరిజం దెబ్బతింటే పాకిస్తాన్ చేసిన దుశ్చర్యల వల్ల కశ్మీర్ ప్రజల జీవనాడి దెబ్బతింటుంది. వాడు ఏదో అన్నాడు కదా అసీం మునీర్, మా జీవనాడి అని, ఆ జీవనాడినే దెబ్బ కొడతాను. సో అందువల్ల ఇదొక్క ఇప్పుడు టూరిస్ట్ ఎవరు రారు, భయపడతారు. కొన్నేళ్ళు పట్టింది టూరిస్ట్ రావడానికి. అది భారీ ఎత్తున 2.36 crore పెరిగింది. సో ఇప్పుడు టూరిస్ట్ను తగ్గితే ఖచ్చితంగా కశ్మీరీ ప్రజల పరిస్థితి ఇబ్బందికరంగా మారుతుంది. సో అందువల్ల కశ్మీర్ ప్రజల్ని మనము ఏలియనేషన్ అంటారు, పరాయీకరణ రాకుండా జాగ్రత్త పడాలి. సో మన చర్యల వల్ల కశ్మీరీ ప్రజలు ఇబ్బందులు పడద్దు. కశ్మీరీ ప్రజల్ని ఓన్ చేసుకుంటూ తీవ్రవాదం పైన పోరాడాలి.